ఫ్రెండ్స్, స్టాక్ మార్కెట్లో మనం చాలాసార్లు ఈ కంపెనీ సేల్స్ చాలా ఎక్కువ, కానీ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ అనేది మనం అడగాలి. ఏమని? ఆ సేల్స్లో కంపెనీకి యాక్చువల్గా ఎంత మిగులుతుందని చెప్పి. అంటే 100 రూపీస్ సేల్స్ చేసిన కంపెనీకి 2 రూపీస్ మిగిలిందా లేదా 20 రూపీస్ మిగిలిందా? ఈ డిఫరెన్స్ని చూపించేదే నెట్ ప్రాఫిట్ మార్జిన్. ఫ్రెండ్స్, ఈ కాన్సెప్ట్ అర్థమైతే మీరు స్ట్రాంగ్ బిజినెస్ని వీక్ బిజినెస్ నుండి ఈజీగా డిఫరెన్షియేట్ చేయగలుగుతారు. ఫ్రెండ్స్, అయితే నెట్ ప్రాఫిట్ మార్జిన్ అంటే ఏంటి? నెట్ ప్రాఫిట్ మార్జిన్ అంటే కంపెనీ టోటల్ రెవెన్యూ నుండి ఎక్స్పెన్సెస్ అన్నీ మైనస్ చేసిన తర్వాత మిగిలిన ప్రాఫిట్ పర్సంటేజ్ మాట. సింపుల్గా చెప్పాలంటే 100 రూపీస్ సేల్స్లో కంపెనీకి ఎంత ప్రాఫిట్ మిగిలిందని పర్సంటేజ్లు చూపిస్తుందన్నమాట. ఫార్ములా అనేది చాలా సింపుల్ ఫ్రెండ్స్. నెట్ ప్రాఫిట్ మార్జిన్ ఈక్వల్ టు నెట్ ప్రాఫిట్ డివైడెడ్ బై రెవెన్యూ ఇంటూ 100 మాట. ఇది పర్సంటేజ్లో ఉంటుంది కాబట్టి ఈజీగా కంపేర్ చేయగలుగుతాం అన్నమాట. అయితే ఒక ఎగ్జాంపుల్ అయితే చెప్తాను ఫ్రెండ్స్. ఒక కంపెనీ 100 రూపీస్ సేల్స్ చేసిందని అనుకుందాం. ఎక్స్పెన్సెస్ అన్నీ కలిపి 80 రూపీస్ అయితే మిగిలింది 20 రూపీస్. అప్పుడు నెట్ ప్రాఫిట్ మార్జిన్ ఎంత? అప్పుడు ఫార్ములా ఏం చెప్పుకున్నాం? నెట్ ప్రాఫిట్ మార్జిన్ ఈక్వల్ టు 20 డివైడెడ్ బై 100 ఇంటూ 100 వేసుకుంటే మనకి 20% వస్తుంది. దీనికి మీనింగ్ ఏంటి అంటే 100 రూపీస్ సేల్స్లో 20 రూపీస్ ప్రాఫిట్ మిగిలిందని. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం ఫ్రెండ్స్. 100 రూపీస్ సేల్స్లో 5 రూపీస్ మాత్రమే మిగిలిందంటే మార్జిన్ ఎంత అవుద్ది? 5%. ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది కదా. సేల్స్ సేమ్ అయినా కూడా ప్రాఫిట్ డిఫరెన్స్ ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే రిపోర్ట్లో నెట్ ప్రాఫిట్ మార్జిన్ ఎక్కడ చూడాలంటే నెట్ ప్రాఫిట్ మార్జిన్ చూడడానికి స్క్రీనర్ లాంటి వెబ్సైట్స్లో ఎన్పిఎం పర్సంటేజ్ అని డైరెక్ట్గా కనిపిస్తుంది ఫ్రెండ్స్. లేదా మీరు ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్లో రెవెన్యూ మరియు నెట్ ప్రాఫిట్ వాల్యూ చూసి డివైడ్ చేసి క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఇక్కడ బిగినర్స్కి ఈజీగా అర్థం అవ్వడం కోసం డైరెక్ట్ పర్సంటేజ్ చూడడం బెటర్ ఫ్రెండ్స్. అయితే నెంబర్స్ ఎలా అర్థం చేసుకోవాలి అని అడిగితే ఎన్పిఎం పర్సంటేజ్ ఎక్కువ ఉంటే కంపెనీ స్ట్రాంగ్గా ప్రాఫిట్ జనరేట్ చేస్తుందని అర్థం మాట. లో మార్జిన్ ఉంటే ఎక్స్పెన్సెస్ ఎక్కువ అని సిగ్నల్ మాట. కానీ ఇక్కడ స్టెబిలిటీ కూడా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మార్జిన్ స్టెబుల్గా ఉందా లేదా అప్ అండ్ డౌన్ అవుతుందా అనేది చూడాలి మనం. స్టెబుల్ హై మార్జిన్ బెస్ట్ ఫ్రెండ్స్. అయితే దీని రేంజెస్ ఏంటి అంటే జనరల్గా రేంజెస్ ఎలా ఉంటాయి ఫ్రెండ్స్? లెస్ దాన్ 5% ఉంటే వీక్ అని, 5 to 10% ఉంటే యావరేజ్ అని, 10 to 20% ఉంటే గుడ్ అని, 20% ప్లస్ ఉంటే స్ట్రాంగ్ అని, 30% ప్లస్ ఉంటే ఎక్సలెంట్ అని మనం కన్సిడర్ చేయొచ్చు అన్నమాట. కానీ సెక్టర్ని బట్టి మారుతుంది ఫ్రెండ్స్. ఐటీ కంపెనీస్లో హై మార్జిన్, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్లో మోడరేట్ మార్జిన్ నార్మల్ ఫ్రెండ్స్. అది మీరు అర్థం చేసుకోవాలి, గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. అయితే ఒక ఎగ్జాంపుల్ అయితే చూద్దాం ఫ్రెండ్స్, ఇంకా మీకు ఈజీగా అర్థమవుతుంది. కంపెనీ ఏ ఉంది, అలాగే కంపెనీ బి ఉందన్నమాట. కంపెనీ ఏ యొక్క సేల్స్ 100 రూపీస్, ప్రాఫిట్ వచ్చి 20 రూపీస్, అంటే ఇక్కడ మార్జిన్ అంతా 20%. కంపెనీ బి ఉంది, సేల్స్ 200, ప్రాఫిట్ వచ్చి 10 రూపీస్, మార్జిన్ అంతా 5%. కంపెనీ బి సేల్స్ ఎక్కువ కానీ ప్రాఫిట్ అనేది వీక్గా ఉందన్నమాట. కంపెనీ ఏ సేల్స్ ఎక్కువ కానీ స్ట్రాంగ్ మార్జిన్ ఉంది, కాబట్టి ఏ బెటర్ బిజినెస్ మాట. అయితే నెట్ ప్రాఫిట్ మార్జిన్ ఎందుకు ఇంపార్టెంట్ అని అడిగితే నెట్ ప్రాఫిట్ మార్జిన్ మీకు బిజినెస్ క్వాలిటీని చూపిస్తుంది ఫ్రెండ్స్. హై మార్జిన్ అంటే కంపెనీకి ప్రైస్ పవర్ ఉంది, కాస్ట్ కంట్రోల్ ఉంది. లో మార్జిన్ అంటే కాంపిటీషన్ ఎక్కువ, కాస్ట్ ప్రెషర్ ఎక్కువ. మల్టీ బ్యాగర్ కంపెనీస్లో యూజువల్లీ మార్జిన్స్ ఇంప్రూవ్ అవుతాయి ఫ్రెండ్స్. మీరు ఇది గుర్తుపెట్టుకోవాలి. అలాగే హై మార్జిన్స్ ఆల్వేస్ బెస్టా అని అడిగితే హై మార్జిన్స్ ఉంటే గుడ్డే, కాదంటలేదు, కానీ ఆల్వేస్ బెస్ట్ అని కాదు ఫ్రెండ్స్. గ్రోత్ లేకపోతే మార్జిన్స్ అలోన్ యూజ్ ఉండదు. ఇంకొక కంపెనీ లో మార్జిన్ ఉన్నా కూడా ఫాస్ట్గా గ్రో అవ్వచ్చు. కాబట్టి మార్జిన్ ప్లస్ గ్రోత్ రెండు కలిపి చూడాలి ఫ్రెండ్స్, అది గుర్తుపెట్టుకోండి. అయితే మార్జిన్ ఒకటే చూస్తే సరిపోతుందంటే అలా కాదు ఫ్రెండ్స్. ఎన్పిఎం ఒకటే చూసి డెసిషన్ తీసుకోకూడదు. ప్రాఫిట్ మార్జిన్ స్ట్రాంగ్గా ఉంటే కూడా సేల్స్ గ్రోత్ లేకపోతే ఫ్యూచర్ స్లో అవుతుంది. కాబట్టి రెవెన్యూ గ్రోత్, ఈపీఎస్, ఆర్ఓఏ కూడా చూడాలి. అప్పుడే మనకి కంప్లీట్ పిక్చర్ అనేది కనిపిస్తుంది అన్నమాట. సో కంప్లీట్ పిక్చర్ అనేది ఇంపార్టెంట్ మనకి. అంటే ప్రాక్టికల్గా ఎలా యూజ్ చేయాలంటే మీరు నెక్స్ట్ టైం స్టాక్ అనలైజ్ చేసేటప్పుడు ఫస్ట్ మార్జిన్ చెక్ చేయండి ఫ్రెండ్స్. 10% ప్లస్ ఉందా, 20% ప్లస్ ఉందా అని చెప్పి చూడండి. తర్వాత లాస్ట్ 5 years ట్రెండ్ చూడండి ఫ్రెండ్స్. ఇంక్రీజింగ్ మార్జిన్ ఉంటే బెస్ట్. తర్వాత గ్రోత్ నెంబర్స్ చెక్ చేయండి. ఇలా అనలైజ్ చేస్తే క్లారిటీ అనేది వస్తుంది. ఫైనల్గా కన్క్లూజన్ ఏంటంటే నెట్ ప్రాఫిట్ మార్జిన్ అంటే 100 రూపీస్ సేల్స్లో కంపెనీకి ఎంత ప్రాఫిట్ మిగిలిందని చూపిస్తుంది అన్నమాట. హై మార్జిన్ అంటే స్ట్రాంగ్ బిజినెస్, లో మార్జిన్ అంటే వీక్ బిజినెస్. కానీ మార్జిన్ ఒకటే ఉంటే సరిపోదు ఫ్రెండ్స్. గ్రోత్ ప్లస్ మార్జిన్ కలిపి చూడాలి. అప్పుడే కరెక్ట్ స్టాక్ సెలెక్ట్ చేసుకోగలుగుతాం మనం. అలాగే నెక్స్ట్ టైం మీరు స్టాక్ అనలైజ్ చేసేటప్పుడు సేల్స్ చూడండి, ప్రాఫిట్ చూడండి, మార్జిన్ చూడండి.
తర్వాతే డెసిషన్ తీసుకోవడానికి అయితే ప్రయత్నించండి. అప్పుడే మీకు క్లారిటీ అనేది వస్తుంది ఫ్రెండ్స్. ఐ హోప్ మీకు ఈ కాన్సెప్ట్ అర్థమైంది అనుకుంటా. ఈ కాన్సెప్ట్లో ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా ఈ వీడియో కింద కమెంట్ బాక్స్లో మీ క్వరీస్ని పోస్ట్ చేస్తే నేను తొందరగా మీ డౌట్స్ అన్ని క్లారిఫై చేయడానికి అయితే ప్రయత్నిస్తాను. ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. టేక్ కేర్.